ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలతో సహా అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు భారత సమ్మిట్ ప్రకటించింది. నిరంకుశ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని మండిపడింది. హెచ్ఐసిసిలో జరిగిన 2 రోజుల భారత సమ్మిట్ ముగిసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. సమస్యలు వినడం ప్రారంభిస్తే ప్రజలు మనల్ని ప్రేమిస్తారని రాహుల్ అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే రాజకీయాలుండాలని సూచించారు. రాజకీయాల్లోకి యువత రావాలని, కొత్త రాజకీయాలను నిర్మించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రాహుల్. 10 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయన్నారు. మోడర్న్ సోషల్ మీడియాతో పాతతరం రాజకీయాలు అంతరించిపోయాయన్నారు. Democratic politics has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago simply don't apply anymore. The tools that worked 10 years ago simply do not work anymore. A new type of politician has to be constructed. సమస్యలు వినడం మొదలు పెడితే ప్రజలు మనల్ని ప్రేమిస్తారనే విషయం జోడో యాత్ర ప్రారంభించిన మొదట్లో తెలిసిందన్నారు రాహుల్. తాను 2004లో రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాలంటే చెప్పుకుంటూ పోవడమేనని అప్పట్లో భావించేవాడినని చెప్పారు. పాదయాత్రతో రియలైజ్ అయి ప్రజల కష్టాలు వినడం ప్రారంభించినట్లు చెప్పారు. విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచామన్నారు. It's not a small walk, 4,000 kilometers, and I don't think we understood quite what we had taken on when we began it. Often we think that we are going to connect to people indirectly. But there is also a way to connect directly to the persons present. And the reason I'm doing what I do is because I have affection, love and affection for you. And it has completely changed my politics. It has made my life so much easier. It has made my ability to connect with people so much easier, I cannot tell you. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ తెలంగాణ విజన్ ప్రకటించారు. తాము ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ దేశంలోని అతిపెద్దదని చెప్పారు. హెల్త్ ఎడ్యుకేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రియారిటీ ఇస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి. We have launched some of the biggest welfare schemes in the history of India. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women and oppressed castes. We attended investment summits in Davos, USA, South Korea, Japan and Singapore. We got over 2.5 lakh crores investment to create jobs for youth in private sector. For my government, women, farmers and youth are most important stakeholders. గ్లోబల్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక కావటం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజా ప్రయోజనాలపై పలు అంశాలపై చర్చ జరిగినట్లు చెప్పారు. 15 నెలల కాలంలో తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు భట్టి. పీపుల్ సెంట్రిక్ గా పాలసీల అమలుపై సమ్మిట్ లో చర్చ జరిగినట్లు తెలిపారు. The presence of all of you here has given us the right platform not only to showcase what we have done but also learn and imbibe the most practices on the lines of Nyay, which is our leader, Sri Rahul Ji's vision. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ పై హైదరాబాద్ సమ్మిట్ తీర్మానించిందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. 2 రోజుల నుంచి సమ్మిట్ లో కీలక అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణం, అసమానతలు, సోషల్ మీడియాపై చర్చ జరిగినట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులకు తెలంగాణ అనువైన వాతావరణమన్నారు శ్రీధర్ బాబు. And we have been implementing various initiatives for the upliftment of people, including gender equality. Government of Telangana is proactively implementing various measures such as building investors' confidence, investment promotion, outreach towards overall economic growth of the state to become $1 trillion economy and contributing to the state and the nation building. 2 రోజుల భారత్ సమ్మిట్ ముగిసింది. దాదాపు 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సోషల్ మీడియాపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక అంశాలు ఆమోదించారు. ఉగ్రవాదాన్ని భారత్ సమ్మిట్ తీవ్రంగా ఖండించింది. ప్రగతిశీల ఉద్యమాలకు మద్దతిస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక నమూనాను పునర్నిర్మించాలని తీర్మానించింది.